విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మహాజన్లారా, లక్ష్మీదేవి గారంటే నీతి నిజాయితీలకి నిలయం, పగలు ప్రతీకారాలకి ఆమెడ దూరం, ప్రేమాభిమానాలు ఆవిడ సొంతం. అందుకే సాధించారు అపూర్వ విజయం. అందుకని నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, ఈ విజయం సాధారణ విజయం కాదు, దుష్ట శక్తుల ఆట కట్టించిన విజయం, అన్యాయం మీద న్యాయం సాధించిన అపూర్వ విజయం, మంచితనానికి దక్కిన విజయం, నైతిక విలువలు సాధించిన విజయం, నిజాయితీకి అద్దం పట్టిన విజయం. మహాజన్లారా, ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్లీజ్, నువ్వు ఇలా చెప్పింది చెప్పి ఎందుకు మమ్మల్ని ఇలా హింసిస్తున్నావు? సంతోషించాల్సిన ఈ సమయంలో నీ స్పీచ్తో మమ్మల్ని చావగొట్టడం అన్యాయం. కరెంటు పోతే మైకాన ఆగుతుంది, కానీ నువ్వు మాత్రం స్పీచ్ ఆపవు కదా. అసలు విషయం ఏమిటంటే, తండ్రి దండం పెడతా, నేను చెప్పేది మీ అందరూ. అత్తయ్య, లాస్ట్ మూమెంట్లో నామినేషన్ వేసి ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా గెలిచారంటే నిజంగా అది మీ గొప్పతనమే. యూఆర్ రియలీ గ్రేట్. కరెక్ట్ అమ్మా, నిజంగా రోజులాగా హడావుడి చేసి మా నాన్న స్పీచ్లు ఇచ్చుంటే కథ మొత్తం రివర్స్ అయ్యి ఉండేది. అమ్మా, వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. నాలాంటి ప్రముఖ వ్యాపారవేత్తని కించపరుస్తున్నాడని ఛాంబర్లో కేసు వేస్తాను. ప్రెసిడెంట్ గా నువ్వు ఆ కేసు టేకప్ చేసి వీడికి శిక్ష పడేలా చేయాలి. వద్దులే, మీ ఇద్దరు తోడు దొంగలు, మిమ్మల్ని నమ్మడానికి వీలేదు. అత్తయ్య, మీరు గెలుస్తారని నేను ముందే చెప్పానా లేదా? అవునమ్మా, మీరందరూ నేను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు కాబట్టి నేను గెలిచాను. కనుక ఈ గెలుపు నాది కాదు, మీ అందరిది. కాదు, మనందరిది. అవును, మనందరిది. అమ్మమ్మా, పాపం రోజీని తలుచుకుంటే జాలేస్తుంది. కొరివితో తలగొక్కున్నట్టయింది రోజీ పరిస్థితి. అయినా రోజీ కామ్గా ఉంటే నువ్వసలు పోటీ చేసేదానివే కాదు కదా. పార్టీలో నిన్ను తాతయ్యని నానా మాటలు అన్నందుకు ఫలితం అనుభవిస్తోంది. డబ్బు, పరువు, ప్రతిష్ట అన్నీ వాషౌట్ అయిపోయినా మిసెస్ రోజీ మొహం మాడిపోయిన వంకాయలా ఎంత కమిలి కుమిలిపోతుందో చూడాలి. పోన్లే సంధ్య, ఎంత ప్రయత్నం చేసినా ఓడిపోయింది కదా. చచ్చిన పాముని ఇంకా ఎందుకు చంపుతావు? అత్తయ్య, ఆ పాము చావదు. ఎంత చావగొట్టినా మళ్ళీ నేనున్నానంటూ తల ఎత్తుతూనే ఉంటుంది. సర్లే, కొన్ని క్యారెక్టర్లు అంతే అనుకుని వదిలేయడం మంచిది. ఎందుకు అనవసరంగా ఒకరి గురించి కామెంట్ చేయడం? ఏంటత్తయ్యా, రోజీ మీద మాట పడనివ్వడం లేదు. ఏంటికొచ్చినా పాత పరిచయాలు ఇంకా మర్చిపోలేదనుకుంటా. అందుకే అంత వెనకేసుకొస్తున్నావా? అవునులే, అంత తేలిగ్గా విడిపోయే అనుబంధమా మీది? సంధ్య, భార్గవి అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. అనవసరంగా ఒకరిని అనుకోవడం ఎందుకు? అయినా ఈ ఆనంద సమయంలో రోజీ విషయం ఎందుకు చెప్పు? ఆ టాపిక్ ఇంతటితో వదిలే. లేవండి, భోంచేద్దాం. అమ్మగారా, ఏటైందమ్మా అంత కోపంగా ఉన్నారేటి? అవును, కోపం. ఆ లక్ష్మీదేవి మీద కోపం, దాని గెలుపు మీద కోపం, ఓట్లేస్తానని మొండి చేయి చూపించిన మెంబర్ల మీద కోపం, ఈ పరిస్థితి రావడానికి కారణమైన చలసాని మీద కోపం. ఇంత అవమానం జరిగినా చాతకందాన్లా చూస్తూ ఉండిపోయినా నా మీద నాకే కోపం. దాందేటుందిలే అమ్మా,
ఎలచ్చలు కూడా పేకాట్ లాంటిదేనని మా మామ అంటుండేవాడు. ఓ పాలు కలిసి వస్తుంది, ఇంకో పాలు కలిసి రాదు. దానికి తవరేటి చేస్తారు. ఇంతవరకు ఈ రోజుకి గెలుపు తప్ప ఓటమి తెలీదు. ఇదంతా లక్ష్మీదేవి చేసిన దగ, కుట్ర, మోసం. 10 మందిలో తలెత్తుకోకుండా నా పరువు తీసింది, నన్ను చావు దెబ్బ కొట్టింది. పోనేండమ్మా, తమరు ఎన్నిసార్లు వచ్చిందే కానీ దెబ్బ తినేదు. ఒక్కో పాలకి ఎగచారం బాగా లేకపోతే ఇలాగ జరుగుద్ది. దానికి మనం ఏడు చేయలేం. నార్మయ్, ఈ చచ్చుపుచ్చి వేదాంతాలు నా దగ్గర చెప్పకు. ఆ గ్రహాలైనా నేను చెప్పినట్టు వినాల్సిందే. నాకు ఎదురు నిలబడి గెలిచే ధైర్యం ఆ లక్ష్మీదేవికి ఎక్కడుంది? ఇదంతా చెలసాంతో చేతులు కలిపి అది ఆడిన నాటకం. చెలసాని ఓ పక్క మెంబర్లని డబ్బుతో కొనేస్తే, ఇది మరో పక్క వగలు వయ్యారాలు కురిపించి ఓట్లు వేయించుకుని గెలిచింది. ఆ సంగతి ఎవరికి తెలియనట్టు అదంతా తన గొప్పతనమే అనుకుని మురిసిపోతోంది. అదో బజారు మనిషి. ఈ రోజు ముందు అదెంత, దాని బతికెంత? కానీ తమరు అనుకున్నట్టుగా ఓట్లేసే వాళ్ళు అలా అనుకోలేదు అనుకుంటా. అందుకే లచ్చిందేవి గారిని గెలిపించేసినారు. లేకపోతే తమరు గెలకపోతామేటి? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందని డబ్బు పోయి పరువు పోయి మీరు ఇలాగ ఇంట్లో కూకుడని బాధపడ్డవేటి? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. పొరపాటు ఎక్కడో జరగలేదు, చెలసాని దగ్గరే జరిగింది. భార్యని ఎదిరించి గెలిచే ధైర్యం లేక సికండిలా లక్ష్మీదేవిని అడ్డు పెట్టుకుని నన్ను గెలిచాననుకుని సంతోషపడిపోతున్నాడు. చెలసానిని జీవితంలోనే ఓడించాను. ఆఫ్టర్ ఆల్ ఈ ఎలక్షన్స్ అంతా. అయినా అప్పుడే ఏమైంది? ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాను. వాళ్ళిద్దరిని వెంటాడి వేధించి క్షణం కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాను. రోజీని గెలవడం మన వల్ల కాదని వాళ్ళ చేతే అనిపిస్తాను. రోజీ అంటే పగ, రోజీ అంటే ప్రతీకారం అని వాళ్ళకి తెలిసేలా చేస్తాను. భార్గవి, ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? బాగానే ఉన్నానండి. మరేమైంది? ఏమవుతుందండి? ఏమీ కాలేదు. ఏదో జరిగే ఉంటుంది, లేకపోతే ఎందుకలా ఉంటావు? లేదని చెప్తున్నాను కదండి. భార్గవి, ఇంతవరకు అందరితో సరదాగా ఉండి సడన్గా ఇలా మూడీగా మారిపోయావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అది కూడా నేను అర్థం చేసుకోలేనంటావా? ఏం జరిగిందో చెప్పు. ఈ మధ్య నా మాటల్లో కానీ చేతల్లో కానీ మార్పేమైనా కనిపిస్తుందా మీకు? అదేం లేదే. భార్యని కాబట్టి మీకు కనిపించకపోవచ్చు, కానీ మిగిలిన వాళ్ళకలా కనిపించొచ్చుగా. భార్గవి, ఈ ఇంట్లో అందరికీ నువ్వంటే ప్రేమ, అభిమానం. నీలో ఏ మార్పు లేనప్పుడు వాళ్ళకి మాత్రం ఎందుకలా అనిపిస్తుంది? లేనివన్నీ ఊహించుకుని ఎందుకలా బాధపడతావు? సాయంత్రం సంజన్న మాటల్లో తప్పులేదంటారా? సంజయ్ అన్న మాటలా? ఓ, అదా సంగతి. రోజీ గురించి అన్న మాటలకేనా? సరదాగా జోక్ చేసి ఉంటుంది, దానికి ఇంత ఫీల్ అవుతున్నావా? సంజయ్ సంగతి తెలిసి కూడా నువ్వు ఇలా బాధపడడం ఏం బాగోలేదు. జోక్గా అనుంటే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదండి. దేనికైనా సమయం సందర్భం ఉంటుందిగా. అందరి ముందు రోజీకి నాకు ఉన్న పాత పరిచయం గురించి వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? తనేదో క్యాజువల్గా అనుంటుంది, నువ్వు హర్ట్ అవుతావని తెలిస్తే అసలు ఆ మాట అనేదే కాదు. చూడండి, సంజయ్ జోక్ చేయడం ఇవాళ కొత్త కాదుగా. చాలాసార్లు చేస్తుంటుంది, కానీ ఎప్పుడూ నేనింత బాధపడలేదే. ఈ మధ్య సంజయ్ నా విషయంలో డిఫరెంట్గా ప్రవర్తించడం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. తన మాటలు కావాలనే నన్ను ఎత్తిపడడానికి అంది. అది నాకు క్లియర్గా అర్థమైంది. చిన్నపిల్లల ఏంటిది భార్గవి? అదేం లేదని చెప్తున్నానుగా. అయినా నువ్వేం తప్పు చేసావని నేను అనుమానిస్తుంది. ఆ విషయం నాకెలా తెలుస్తుందండి? సంజయ్కే తెలియాలి. ఇట్స్ ఆల్ రైట్ భార్గవి. పొరపాటున రాంగ్ టైమింగ్లో ఏదో మాట అనేసింది, అది నిన్ను ఇంత బాధ పెట్టింది. అంతేకాని నిన్ను హర్ట్ చేయాలని సంజయ్ ఆ మాట ఉండదు. సో లీవ్ ఇట్. అన్నీ మర్చిపోయి మళ్ళీ నా కోసం మామూలు భార్గవి అయిపో. మీరెంత చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతున్నానండి. సంజయ్ అన్న మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. డియర్ మెంబర్స్, సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఎంతో ఉన్నతమైన మనసు గల లక్ష్మీదేవి గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం నిజంగా శుభపరిణామం. మేడం గారి ఆధ్వర్యంలో ఛాంబర్ ఎంతగానో అభివృద్ధి చెంది
ఛాంబర్ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని సృష్టిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. లక్ష్మీదేవి గారి మంచితనం గురించి, శక్తి సామర్థ్యాల గురించి ఎంతైనా చెప్పచ్చు. కానీ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా లక్ష్మీదేవి గారి ఉపన్యాసాన్ని విని ఆనందించాలని మీరు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అందుకే ముగిస్తూ లక్ష్మీదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నా మీద ఎంతో నమ్మకం ఉంచి నన్ను ఛాంబర్ ప్రెసిడెంట్గా చేసినందుకు ముందుగా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి ఎలక్షన్లో కంటెస్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు. కానీ చలసాని గారిచ్చిన ప్రోత్సాహమే ఈ రోజు నన్ను ఛాంబర్ ప్రెసిడెంట్గా మీ ముందు నిలబెట్టింది. అందుకు చలసాని గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డియర్ మెంబర్స్, ఈ పోస్ట్ని నేను పదవిగా భావించడం లేదు, బాధ్యతనే అనుకుంటున్నాను. ఇంత బాధ్యత గల పదవిని నాకు అప్పగించి మీ అందరి అంచనాలకు తగ్గట్టుగా ఛాంబర్ అభివృద్ధికి కృషి చేస్తానని మాటిస్తున్నాను. వ్యక్తిగతమైనవి, గవర్నమెంట్లో ఉన్నవి, పెండింగ్ సమస్యలకి ముందుగా ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కారం అయ్యేలా చేస్తాను. ప్రభుత్వం డ్వాక్రా ద్వారా మహిళల అభివృద్ధికి ఎంత కృషి చేస్తుందో మనందరికీ తెలుసు. ఇక నుంచి మన ఛాంబర్ నుంచి కూడా మహిళలకి తగిన సహకారం అందేలా చేయాలనే ఆలోచన కూడా ఉంది. నేను చలసాని గారు పార్ట్నర్స్గా మేము స్థాపించిన లక్ష్మీ మదన్ ఇన్ఫో సిస్టమ్స్లో కూడా 50% ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఛాంబర్ యాక్టివిటీస్ కేవలం మన వ్యాపారాలకి, వ్యక్తిగత సమస్యలకి పరిమితం కాకుండా సామాజిక సేవలో కూడా చురుగ్గా పాలు పంచుకునేలా కొన్ని పథకాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆ పథకాలేమిటో తర్వాత వివరిస్తాను. డియర్ మెంబర్స్, ఎన్ని ఆశలు ఆశయాలు ఉన్నా ఆచరణలో పెట్టకపోతే వాటి ప్రయోజనం శూన్యం. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే కానీ అవి ఆచరణలో పెట్టడం సాధ్యం కాదు. అందుకని ఎప్పట్లాగే తగిన సహాయ సహకారాలు అందించి నన్ను ముందుకు నడిపించవలసినదిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. చలసాని గారు లాంటి మంచి మనిషి, బిజినెస్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్గా దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. చివరిగా చలసాని గారు లాంటి అనుభవజ్ఞుల సలహాల సూచనలతో, మీ అందరి సహాయ సహకారాలతో ఛాంబర్ అభివృద్ధికి అనుక్షణం కృషి చేస్తానని మరోసారి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ లక్ష్మీదేవి గారు. అమూల్యమైన మాటలతో మెంబర్స్ అందరికీ చక్కటి స్ఫూర్తినిచ్చారు. మేడం గారి ఆధ్వర్యంలో ఛాంబర్ మరెన్నో విజయాలను సాధిస్తూ ప్రగతి పదంలో ముందుకు సాగాలని మన అందరి తరఫున కోరుకుంటున్నాను. మరో అరగంటలో వేరే సెషన్ ప్రారంభమవుతుంది. అంతవరకు విరామం. మేడం, కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ? ఇప్పుడే వద్దులేండి. లక్ష్మి, నువ్వు కాస్త ముందు రావాల్సింది. ఏమైంది? సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు నేనే గెలిచినట్టు అందరూ నన్ను అభినందనలతో ముంచెత్తారు. అందులో వాళ్ళ తప్పేం లేదులేండి. అదేంటి? అవును, నా చేత నామినేషన్ వేయించింది మీరు, నన్ను గెలిపించింది మీరు, నన్ను ప్రెసిడెంట్ని చేసింది మీరు. అందుచేత సొమ్ము మీదే, సోకు మీదే. నవ్వండి నవ్వండి. ఇంకెంతకాలం మీరు ఇలా నవ్వుతారో నేను చూస్తాను. ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన ఏదో సాధించినట్టు పొంగిపోతున్నట్టున్నారు. జీవితంలో మాత్రం మిమ్మల్ని గెలవనివ్వను. దీనికి ప్రతీకారంగా ఇంతకింత చేసి చూపిస్తాను. రోజీ అంటే ఏమిటో మీ ఇద్దరికి మరోసారి తెలిసేలా చేస్తాను.
హారతి తీసుకోండి. ప్రసాదం తీసుకోండి అత్తయ్య. భార్గవి, ఉదయాన్నే పూల సువాసనలు, దీపధూప పరిమళాలు, జయగంటల మంగళనాదాలు, నిత్యహారతలు పవిత్రమైన దేవాలయంలో ఉన్నట్టుంది. నువ్వింత నిర్మలమైన మనసుతో పూజ చేయబట్టే ఈ ఇల్లు ఇంత సందడిగాను సంతోషంగాను కడకడలాడుతూ ఉందమ్మా. నాదే ఉందత్తయ్య. సంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాల్ని గౌరవించే మనుషులు ఇంట్లో ఉన్నారు. అందుకే నాకు చేతనన్నంత నేను చేస్తున్నాను. కావచ్చు భార్గవి, కానీ ఇంటి వాతావరణం ఎంత పవిత్రంగా ఉంటే తెలియకుండానే దాని ప్రభావం ఇంట్లో వాళ్ళ మీద కూడా ఉంటుంది. మంచి ఆలోచనతో ఉండేవాళ్ళు మంచి మనసుతో ఉండాలనుకుంటారు, మంచి పనులే చేస్తూ ఉంటారు. కానీ ఈవేళ సంప్రదాయాన్ని తోసిరాజునే పెడధోరణులు కూడా మొదలయ్యాయి. పరాయి వాళ్ళని అనుకరించడమే ఫ్యాషన్ అయిపోయింది. ప్రపంచంలో ఇది మా భాష, ఇది మా సంస్కృతి అని గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఈవేళ మనలో చాలామంది తెలుగు వాళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. తెలుగులో మాట్లాడడం చిన్నతనంగా భావిస్తున్నాం. సొంత లాభం కొంత మానుకో, పొరుగువారికి తోడ్పడబోయన్న మహాకవి మాటలు ఏనాడో మరిచిపోయాం. స్వార్థం పెరిగిపోయింది, నైతిక విలువలు దిగజారిపోయాయి. ఈ ప్రస్థానం ఎక్కడికో. కాలంతో పాటు మార్పులు తప్పవు కదత్తయ్య. నిజమే భార్గవి, మన సంస్కృతిని, భాషని మర్చిపోవడం కన్నతల్లిని మర్చిపోవడమే కదమ్మా. మనం ఎదిగాం కదా అని వేళను మర్చిపోతే ఎలా? సారీ భార్గవి, ఒక్కోసారి ఇవన్నీ గుర్తుకొచ్చి మనసులో ఉన్న ఆవేదన మాటల్లో బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఏదేవైనా సంప్రదాయాన్ని గౌరవిస్తూ, అందర్నీ అభిమానిస్తూ, బాధ్యతల్ని పంచుకుంటూ, ఇంటికొచ్చిన వాళ్ళని ఆదరిస్తూ, అచ్చం తెలుగింటి ఆడపడుచులా ఈ ఇంటి కోడలు ఎలా ఉండాలని నేను కలల కన్నానో ఆ కలలన్నీ నిజం చేస్తున్నావమ్మా. అంతా మీ అభిమానం అత్తయ్య. కాఫీ తెస్తానుండండి.